నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉత్కంఠభరితమైనటువంటి అంశం ఏమిటి అన్నట్లయితే లిక్కర్ స్కామ్ ఏమవుతుంది. లిక్కర్ స్కామ్లో తిరిగి బిగ్ బాస్ అని పేలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా అరెస్ట్ అవుతారు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా, ఎంతకాలం మిథున్ రెడ్డి లోపల ఉంచవచ్చు, తర్వాత వాళ్ళ అనుకూల మీడియా అంటే కూటమి అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు, చిలవలు, పలవలు, కథలు, కథనాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా శిక్షలు పడతాయా, ఇక అయిపోయిందా వీళ్ళ పని అనేటువంటిది కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కూడా లాజికల్గా కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు ఏమవుతుంది అనేది. ముఖ్యంగా ఈ స్కామ్లో A2, A3 వీళ్ళ పాత్రే ఇక్కడ ప్రధానం. వీళ్ళు కూటమి కూడా ఆశలు పెట్టుకున్నది ఏంటి అన్నట్లయితే వీళ్ళిద్దరి మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలు పెట్టుకున్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అప్రూవర్గా మారారు, వీళ్ళేదో చేసేసారని చెప్పని ఈ కేసులో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ చేయలేదు. అంటే అరెస్ట్ చేయలేదు సరికదా, మోరోవర్ ఏంటంటే వాళ్ళకి తిరిగి వాళ్ళ యొక్క దీనికి వెళ్ళడానికి ఫ్రీ బర్డ్స్ కిందగా కూడా వదిలేసిన పరిస్థితి. మిగతా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇదే క్రమంలో ఏంటంటే వీళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళని అప్రూవర్స్గా మార్చాలి అనేటువంటి దీని మీద చేశారు. ఏమిటి అప్రూవర్లుగా వీళ్ళ మీద తెస్తున్నది ఏంటంటే గూగుల్ టేక్కి సంబంధించి సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటాల సంబంధించి అక్కడ మీరు కూర్చున్నట్టుగా దాంతో మిథున్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడినట్టుగా ఇవన్నీ కూడా చెప్పాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే కనుక అయినట్లయితే ఆ గూగుల్ టేక్ అనేటువంటి దానికి ఎక్కడా కూడా లీగల్ శాంక్టిటీ అనేటువంటిది లేదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి హై డెన్స్ పాపులేటెడ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఈ గూగుల్ టేక్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ప్రాక్టికల్గా అసాధ్యమైనటువంటి అంశం కాబట్టి ఇది సాధ్యం కాదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వాసుదేవరెడ్డి అని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలి అని ఆయన మీద ఒత్తిడి తెచ్చినట్టుగా ఆయన 3 సార్లు హైకోర్టుకి వెళ్ళారు. ఇది ఇక్కడ చాలా పాయింట్ ఇనిషియల్గా. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల తిరిగి మళ్ళీ ఆయన మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఆయన డిప్యుటేషన్ ముగిసినా కూడా రిలీవ్ చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి తిరిగి మళ్ళీ ఆయన్ని రిలీవ్ చేశారు. కేంద్ర సర్వీసులకి వెళ్ళడానికి కూడా అనుమతించారు తప్ప ఆయన ఇక్కడ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరగలేదంటే ఇక్కడే ఒక కుట్రకోణం దాగి ఉందనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. అయితే ఇక్కడే మనం మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా సెల్ టవర్లకు సంబంధించి 200 చదరపు మీటర్ల పరిధిలో ఆ హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఏ విధంగా మనం ఇది చేయగలం అనే దాని మీద వాళ్ళ లీగల్ టీమే, సాక్షాత్తు సిట్ లీగల్ టీమే అభ్యంతరాలు లేవనెత్తేసరికి మిథున్ రెడ్డి గారిని ఆయన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ముందు సరిగ్గా వీళ్ళు ఈ రకమైన సిట్ అధికారులు లీగల్ టీమే యోగా అభ్యంతరాలు లేవనెత్తేసరికి అక్కడ వరకు తీసుకెళ్ళి వాళ్ళని అప్రూవర్లుగా వాళ్ళ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి టైంలో ఒక రోజు ముందే తీసుకెళ్ళిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చేసారనేది ఇది చాలా కీలకమైన అంశం. దీని మీదే నేను కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తాను. సో ఇది జరిగిన తర్వాత ఎందుకు వాళ్ళని తీసుకెళ్లారు అప్రూవర్లుగా మార్చాక, ఎందుకు ఫైల్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైన అంశం. తర్వాత వీళ్ళు ఆశలు పెట్టుకున్నది ఏంటంటే కొండంద వేలికను పట్టినట్టు ఇన్ని పేజీలు గుట్టల కొద్దీ పేజీలన్నీ తవ్వి చేసినా కూడా అక్కడ ఆథెంటిక్గా ఉన్నటువంటి ఆధారాలు అయితే ఏమీ లేవు. ఓన్లీ హోప్స్ ఏంటంటే ఈ గూగుల్ టేక్కి సంబంధించి తర్వాత అప్రూవర్స్గా మారారు అనేటువంటి దాని మీద. ఈ రెండింటికి సంబంధించి అప్రూవర్స్ కన్ఫెషన్ ఎలా ఉంటుందనే దాని మీద నేను మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి రెఫరెన్స్లు ఇస్తాను. భారతదేశ న్యాయ వ్యవస్థలో కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ అనేటువంటి దాన్ని సాధారణంగా న్యాయ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించదనేటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారంగా సెక్షన్ 25 అండ్ సెక్షన్ 26 చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ 2 సెక్షన్ల ప్రకారంగా సెక్షన్ 25 తీసుకుందాం. పోలీస్ కన్ఫెషన్ ఈజ్ ఇండిస్మిసబుల్ అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించేటువంటి అవకాశం లేదు. ఏ వ్యక్తి అయినా సరే పోలీస్ అధికారి చేసినటువంటి ఒత్తిళ్లకి సంబంధించి ఆయన ఏదైనా చెప్తే అది చెల్లదు. తర్వాత సెక్షన్ 26 కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ కన్ఫెషన్ కూడా న్యాయస్థానం ముందు నిలబడదు. ఒక వ్యక్తి స్ట్రైట్గా
మ్యాజిస్ట్రేట్ సమక్షంలో చెప్తే తప్ప పోలీసు కన్ఫెషన్ అనేటువంటి దానికి లేదు అనేది సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో కొన్ని ప్రముఖమైనటువంటి తీర్పులు ఇచ్చిన సందర్భంలో పోలీసు దర్యాప్తులో ఒక వ్యక్తి ఏమైనా ఒప్పుకున్నాడని చెప్తే అది కోర్టులో నమ్మకంగా పరిగణించబడదు, ఒప్పుకోలు ఆమోదయోగ్యం కాదు, మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే అంటే సెక్షన్ 164 సిఆర్పిసి మాత్రమే తీసుకోవాలి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈ కేసు ఖచ్చితంగా నిలబడేటువంటి కేసు కాదు. కాకపోతే వీళ్ళ ఆనందం ఏంటంటే కొంతకాలం పాటు వీళ్ళని జైల్లో ఉంచవచ్చు. కొంతకాలం అంటే ఎంతకాలం అనే దాని మీద కూడా ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది. వాస్తవానికి ఇక్కడ ఇంకొకటి లీగల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఛార్జ్ షీటు మిథున్ రెడ్డి గారి మీద ఫైల్ చేసేసారు ఆల్రెడీ. మిథున్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపడం అనేటువంటిది అసలు అర్థం లేనటువంటి ప్రశ్న. దానికి సంబంధించి కూడా కొన్ని కేసెస్, రిఫరెన్స్ కేసెస్ ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఆయన జడ్జి గారు ఎందుకు రిమాండ్కి పంపించారంటే వీళ్ళు చెప్పింది ఏంటి, ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా మేము ఫైల్ చేస్తాం, ఛార్జ్ షీట్ ఇక్కడితో కంప్లీట్ కాలేదు అనేటువంటిది చట్టంలో ఉన్నటువంటి లొసుగులతో వీళ్ళు చట్టంతో చెలగాటం ఆడటానికి అలవాటు పడ్డారు. కాబట్టి పెద్ద పెద్ద న్యాయవాదులు వీళ్ళకి లక్షల రూపాయలు తీసుకొని సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీని మీద అనుబంధ పిటిషన్ వేస్తామని చెప్పి అన్నారు. అందుకనే ఆయన్ని ఇది అయిపోయినప్పటికీ కూడా ఛార్జ్ షీటు రిమాండ్కి పంపారు. మరి ఎంతకాలంలో చేస్తారు ఈ అనుబంధ ఛార్జ్ షీట్ అనే దాని మీదే ఇక్కడే వీళ్ళు సాగదీత కార్యక్రమాలు చేయాలనేది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన శంకర్రావు అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి చేత ఆయన నిజానికి చాలా ఒక రకంగా చెప్పాలంటే అమాయకుడైన అలాంటి ఆయన్ని ఒక పావుగా తీసుకొని కేసు వేయించి 16 నెలల పాటు జైల్లో ఉంచారు. నిజానికి 16 నెలల పాటు జైల్లో ఉంచాల్సినటువంటి కేసులు కావవి. కానీ ఎందుకున్నారు అని అంటే ఇదే టెక్నిక్ అక్కడ ఉపయోగించారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ రాకుండా ఏం చేస్తారంటే ఇంకా అనుబంధ పిటిషన్ వేస్తున్నామని చెప్పంటారు. అదైన తర్వాత మరొక అనుబంధ పిటిషన్ వేస్తున్నాం అంటారు. ఇలా కాలయాపన చేస్తారు. ఇదే టెక్నిక్ ఇప్పుడు ఉపయోగించాలని చూస్తున్నారు. కానీ బట్ ఇక్కడ మరి మనకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే అలాంటి అవకాశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ వికృత క్రీడలో వాళ్ళు కృతకృత్యులైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసు నిలబడేటువంటి అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఇదే లిక్కర్ స్కామ్లో ఇవాళ ఏదైతే నేను ఇలాంటి సహించను వాళ్ళు అది వీళ్ళు ఇది అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బెయిల్ మీద ఉన్నారనేటువంటి విషయాన్ని విస్మరించకూడదని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ప్రస్తావన కూడా ఈ సందర్భంగా గమనార్హం. మొత్తం మీద కూడా ఇది ఒక రాజకీయ వికృత క్రీడ తప్ప ఇది నిజంగా జరిగినటువంటి ఒక నేరం కాదు. ఈ నేర ప్రాతిపదిక కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని కూడా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇది కేవలం ఒక చంద్రగ్రహణం వైసీపీ నాయకులకి. ఈ గ్రహణాలు అనేటువంటివి ఖచ్చితంగా తాత్కాలికంగానే ఉంటాయి. ఆ గ్రహణం తొలగిన తర్వాత తిరిగి మళ్ళీ అంతా కూడా కాంతే మిగులుతుంది. సో చూద్దాం మరి ఈ గ్రహణం ఎంతకాలం పడుతుందో, గ్రహణం ఎప్పుడు వీలుస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి సందర్భం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.